అయితే బీఆర్ఎస్ నేతల ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు ఏఐసీసీ నేత సంపత్ కుమార్. తనపై కొందరు కుట్రపూరితంగా దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. తన కుమారుడికి నిజాయితీగా కాంట్రాక్ట్ దక్కిందన్నారు. భ్రమరా కంపెనీ వ్యవహారంతో తనకు సంబంధం లేదన్నారు. తాము ఎవరిని బెదిరించలేదు, బాకీ కూడా లేమన్నారు సంపత్. భ్రమరా అనేటువంటి కంపెనీ ఏదైతే మా భాష పనిచేస్తుందే ఇదే భాష వచ్చి నాకు చెప్తే తెలిసింది కంపెనీ ఏమైతుంది 13 లక్షలు ఇవ్వాలని చెప్తే నేనే ఫోన్ చేసి మాట్లాడినా. భాషనే ఫోన్ నెంబర్ ఇచ్చింది. 13 లక్షలు కాదు 8 లక్షలు ఇవ్వాలన్నారు. ఆ 8 లక్షలు ఇచ్చి పని చేసుకోండి అన్న. దాంట్లో 8 లక్షలను ఈయనకు భాషకి ఇవ్వండి అని చెప్తే ఆ 8 కోట్లుగా చిత్రీకరించి నా మీద ఎట్లా తీసుకొచ్చిందో మీ అందరూ చూసారు. వాళ్ళు అంటారు ఇచ్చిన కంప్లైంట్లో 8 కోట్ల రూపాయలు ఉంది అంటారు. నాకు తెలిసి కృషాంక్ చదువుకున్నాడో లేదా ఎమ్మెల్యే పక్కన వాళ్ళతో ఏమో కానీ అంత చదువుకున్న హరీష్ రావు, కేటీఆర్, కృషాంక్, ఎమ్మెల్యే ఇంకా ఎవరైనా కానీ ఒక్క ముక్క కూడా 8 కోట్లనే లేదు, నా పేరు లేదు, నేను బెదిరించినట్లు లేదు, నాకు సంబంధమే లేదు. ఎవరో 2 వ్యక్తులు భాషకు సంబంధించినటువంటి వాళ్ళు మా క్రషర్ డబ్బులు ఇచ్చేది పెట్టుకు మా జేసీబీకి డబ్బులు ఇచ్చేది పెట్టుకొని మీరు ఎట్లా పనిచేస్తున్నా అన్నారట. వాళ్ళు గొడవ పడ్డారట. దానికి నాకు అంట ప్రయత్నం చేస్తాను. ఇక ఇసుక మట్టి ఇసుక లేదు, నా మట్టి లేదు. 6 నెలల పైన అవుతుంది అలంపూర్ నియోజకవర్గంలో ఇసుక బంద్ అయ్యి ఇందిరమ్మ ఇళ్ళ తప్ప ఎవరు ఉండకూడదు అధికారులు అడగండి. పాపం వీళ్ళు కనబడే క్యారెక్టర్ లేదు, కానీ దీని వెనుక ఉన్నటువంటి క్యారెక్టర్ లేదు. దీని వెనుక ఉన్నటువంటి నిగూఢమైనటువంటి కుట్ర ఏంటనేది తప్పకుండా 2-3 రోజులు ఉంటే అన్ని విషయాలను బయట పెడతా. కాకపోతే ఈ పిల్లలతో మాట్లాడినాక సమాధానం ఇచ్చి నిగ్గు తేల్చాలి నిజాలు అని చెప్పి మీ ముందుకు వస్తారన్నా.